హాయ్ అండి. 'రావణ చెరలో సీత' పార్ట్ 36. లోపలికి వచ్చిన సీత డైరెక్ట్‌గా కిచెన్ రూమ్‌లోకి వెళ్ళగా, అక్కడ సుప్రజ గారు, మహాలక్ష్మి గారు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ముచ్చట్లు పెడుతూ ఉన్నారు. సీత ఒకసారి రూమ్‌లోకి వెళ్ళి, వాష్‌రూమ్‌కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుని మళ్ళీ బయటకొచ్చింది. ఇప్పుడు తనకి రామ్ గురించి గుర్తులేదులే. సీత రావటం చూసి, "ఏంటి మనవరాలా ఇంత లేట్‌గా వచ్చావు? మీ ఆయన నిన్ను వదలలేదా ఏంటి?" అని నవ్వుతూ అంటారు మహాలక్ష్మి గారు. సీత చిరు సిగ్గుతో తల దించి సుప్రజ గారి దగ్గరికి వచ్చి, "అత్తయ్య, మీకొక విషయం చెప్పాలి" అని కొంచెం ఇబ్బందిగానే అంటుంది సీత. "ఏంటి సీత? ఏమైనా అడుగు. నేనేమీ అనను" అని సుప్రజ గారు అనగానే, నాకు నాకు డేటొచ్చింది అత్తయ్య అని ఇబ్బందిగా చెప్తుంటే, "దీనికిళ్ళి ఇబ్బంది పడితే ఎలా సీత? పద" అని సీతని తీసుకుని రూమ్‌కి వెళ్ళింది. మేడ్స్‌తో అన్నీ తెప్పించింది. సీతకి ఇచ్చింది. సుప్రజ గారు బయటికి వెళ్ళగానే సీత మళ్ళీ స్నానం చేసి చీర కట్టుకుని బయటికి వెళ్ళింది. "రా సీత, రామ్ ఎక్కడ? కిందకి రాలేదింకా? ఇంతకు ముందు రూమ్‌లో కూడా లేడు. ఎక్కడికి వెళ్ళాడు?" అని సుప్రజ గారు సీతని అడగగానే, "నాకు తెలీదత్తయ్య. ఆయన రూమ్‌లో కూడా లేరు" అని సీత చెప్పగానే, "అయితే రూమ్‌లో లేకుంటే ఇంకెక్కడుంటాడు? ఆ! జిమ్ రూమ్‌లోనే కదా! వదిలేవాడ్ని. ఏదో ఆఫీస్ టెన్షన్ అయ్యుంటుంది. వాడే కోపం తగ్గాక వస్తాడులే" అని మహాలక్ష్మి గారు అనగానే, "మీరు తినండి అత్తయ్య. నేను ఆయనొచ్చాక తింటాను" అని సీత మాట దాటేయగానే, "నీకు చెప్పలేనే" అని నిట్టూర్చి వాళ్ళు తినడం స్టార్ట్ చేస్తారు. అప్పటికి ఇంట్లో అందరూ తినేశారు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా సీత రామ్ కోసం ప్రోటీన్ షేక్ రెడీ చేసి పైకి వెళ్తుంది సీత. రామ్ అప్పటికే జిమ్ కంప్లీట్ చేసి కోపం ఇంకా తగ్గక ఇంకా ఫ్రెష్ అవ్వాలని వాష్‌రూమ్‌కి వెళ్ళాడు. సీత జిమ్ రూమ్‌లో చూసి రామ్ అక్కడ లేకపోవడంతో సైలెంట్‌గా బెడ్‌రూమ్‌లోకి వచ్చింది. వాటర్ సౌండ్‌ని బట్టి రామ్ స్నానం చేస్తున్నాడని అర్థమయ్యి సైలెంట్‌గా రామ్ ఆఫీస్‌కి వేసుకునే బట్టలు తీసి బెడ్ మీద పెట్టి కాఫీ రెడీ చేసి మళ్ళీ రూమ్‌కి వచ్చింది. కానీ రామ్ మాత్రం తను పెట్టిన డ్రెస్ వేసుకోకుండా వేరే డ్రెస్ వేసుకోవడంతో తన మనసు కలుక్కుమంది సీతకి. మళ్ళీ నార్మల్ అయ్యి మిర్రర్‌లో తన హెయిర్‌ని సెట్ చేసుకుంటూ ఉన్న రామ్‌ని చూసి దగ్గరికి వెళ్ళి, "ఏవండీ కాఫీ" అని చిరునవ్వుతో ముందుకు పెట్టింది సీత. కానీ రామ్ ఏమాత్రం పట్టించుకోకుండా అసలు సీత వైపు కూడా చూడకుండా అక్కడి నుంచి తన ల్యాప్‌టాప్ బ్యాగ్‌ని తీసుకుని బయటికి వెళ్ళాడు. రామ్ అలా తనని అవాయిడ్ చేయగానే సీతకి ఏడుపు ఆగలేదు. అలానే రామ్ వెనకాలే పరిగెత్తింది. ఇక రామ్ ముందు నిలబడి, "ఏవండీ" అని బాధగా పిలిచింది సీత. "సీత, ఆఫీస్‌లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నేను వెళ్ళాలి. డిస్టర్బ్ చేయకు ప్లీజ్" అని పక్క నుంచి వెళ్ళిపోయాడు రామ్ చాలా కోపంగా. అంతే ఇంకక్కడే నిలబడి రామ్‌ని చూసి సీత కన్నీళ్లు కారుస్తూ ఉంది బాధగా. రామ్ చాలా కోపంగా అన్నాడు, అంటే ఆ కోపం సీత మీదనే. తనని ఇంకా దూరం పెడుతుంది. ఇంకా తనని ఒక పరాయి వాడిలా చూస్తుంది అనే బాధలో ఉన్నాడు రామ్. అందుకే సీతని టోటల్‌గా అవాయిడ్ చేస్తే అన్నా ఇంకా తనతో ఫ్రీగా ఉంటుందేమోనని అలా వెళ్ళిపోయాడు రామ్. అలా వెళ్తున్న రామ్ దగ్గరకు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి, "ఏవండీ టిఫిన్ చేద్దురు రండి" అని బాధగా కన్నీళ్లు కారిపోతూనే అంటుంది సీత. "నో నీడ్. నాకు ఆకలిగా లేదు" అని ఒకే మాట చెప్పి అక్కడి నుంచి ఫాస్ట్‌గా కిందకి వెళ్ళి, "మామ్ నేను ఆఫీస్‌కి వెళ్తున్నా. నాకు వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. అండ్ నాకు లంచ్ ఏమీ పంపించొద్దు. నేను ఆఫీస్‌లో ఉండడం లేదు" అని పొడి పొడిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామ్. సుప్రజ గారు పిలుస్తున్నా కూడా పలకకుండా, "ఏంటి రామా అలా వెళ్ళిపోతున్నాడు? అసలేమయ్యింది? చూస్తుంటే ఏదో పెద్ద గొడవే జరిగినట్టుంది" అని కంగారుగా ఇక పైకి వెళ్తుంది సీత కోసం. సీత బాధగా ఏడుస్తూ అక్కడి నుంచి రూమ్‌లోకి వచ్చి బాల్కనీలోకి పరిగెత్తి రామ్ కారులో వెళ్ళటం చూస్తూ ఉంటుంది బాధగా. ఒక్కసారైనా తనని చూస్తాడన్న ఆశతో. కానీ తన ఆశ నిరాశ కాగా అలానే ఏడుస్తూ ఉండిపోతుంది. రామ్ వెళ్ళిన వైపే చూస్తూ. వెనుక నుంచి సుప్రజ గారు సీతని చూసి సీత అని పిలుస్తుంది. సీత సీతకి ఇంక ఆగనంటూ కన్నీళ్ళొస్తుంటే ఒక్కసారిగా సుప్రజ గారిని హత్తుకుని, "అత్తయ్య" అని బోరున ఏడుస్తుంది సీత. "ఏంటి తల్లి? ఏమైంది? ఎందుకేడుస్తున్నావు? రామ కూడా కోపంగా వెళ్ళిపోయాడు. అసలేమైంది తల్లి? ఏమైనా గొడవ పడ్డారా?" అని కంగారుగా అడుగుతారు సుప్రజ గారు. "కాదత్తయ్య, నాకేమీ తెలీదు. ఆయనే అలా కోపంగా వెళ్ళిపోతున్నారు. అసలు ఎందుకు కోపంగా ఉన్నారో కూడా నాకు తెలీదత్తయ్య" అని గుక్కపట్టి ఏడుస్తూ ఉంది సీత.
ఊరుకో తల్లి ఊరుకో, ఏం కాదులే, రామ్ ఏదో కోపంలో ఉన్నాడేమోలే, వదిలే అని చెప్పి సీతని ఎలానో ఓదార్చి బెడ్ మీద కూర్చోబెట్టి, సీతకి అప్పటికే ఇంకా కడుపులో నొప్పి, కాళ్ళు కూడా బాగా నొప్పిగా ఉండడంతో, బాగా నీరసంగా ఉండడంతో ఇంకెక్కువ ఓపిక లేక సైలెంట్గా బెడ్ మీద కూర్చుని బాధపడుతుంది సీత. సుప్రజ గారికి ఏదో అనుమానంగా ఉంది. కానీ ఇప్పుడు సీతని అడిగి బాధ పెట్టలేక ఇంకా సైలెంట్ అయ్యింది. సీతకి రూమ్‌కే టిఫిన్ తెప్పించారు. కానీ సీతని ఎంత బలవంతం చేసినా కూడా టిఫిన్ తినలేదు. అలానే బాధగా ఉండిపోయింది. ఇక ఏమీ చేయలేక పాల గ్లాస్ చేతికిచ్చి తాగు అని చెప్పగానే కొన్ని పాలు తాగేసి, "అత్తయ్య నేను పడుకుంటాను. నాకు కడుపులో నొప్పిగా ఉంది. ప్లీజ్ అత్తయ్య" అని అనగానే, "పడుకో తల్లి" అని సీతకి దుప్పటి కప్పి కిందకి వెళ్ళిపోతారు. ఇంకా సీత బాధగా అలానే బెడ్ మీద పడుకొని ఏడుస్తూనే మెల్లిగా నిద్రలోకి జారుకుంది. అలా ఆఫ్టర్‌నూన్ అయినా కూడా సీత లేవలేదు. సుప్రజ గారు కూడా సీతని చాలా సార్లు లేపి ఫుడ్ తినిపించాలని చూశారు. కానీ అసలు సీత కొంచెం కూడా తినలేదు. అలానే ఏడుస్తూ ఉంది. లేదంటే పడుకుని ఉంటుంది. సుప్రజ గారికి ఇక రామ్ మీద చాలా కోపం వచ్చింది. డైరెక్ట్‌గా మహాలక్ష్మి గారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఇక ఆఫీస్‌కి వచ్చిన రాము బాగా చికాకుగా కోపం మీదనే వచ్చి ఆఫీస్ స్టాఫ్‌నంతా ఒక్కసారిగా గడగడలాడించాడు. బాగా ఫ్రస్ట్రేషన్‌లో అలానే సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉండగా సీత అందమైన మోము, తన అమాయకత్వం అన్నీ కూడా తెలుస్తూ ఉంటే అనవసరంగా తన మీద కోపడ్డాను అని గిల్టీ ఫీలింగ్ వస్తుంది రామ్‌లో. అలానే సీత ఆలోచనల నడుమ సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటున్నాడు రామ్. అప్పుడొస్తుంది ఫోన్ ఇంటి నుంచి. టైం చూస్తే 3 అవుతుంది. ఫోన్ కాల్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేసి హలో అన్నాడు రామ్. రామా నువ్వు అర్జెంటుగా ఇంటికి రా అని కోపంగా అంటారు మహాలక్ష్మి గారు. వాటికి రాని ఇప్పుడా? నో, నాకు వర్క్ ఉంది, నేను రాను అని కోపంగా చెప్పగానే, నీ పెళ్ళం ఉదయం నుంచి తినకుండా ఖాళీ కడుపుతో ఏడుస్తూ కూర్చుంది, అయినా కూడా రావా అని కోపంగా అనగానే, వాట్, సీత ఏం తినలేదా? అయినా ఇంట్లో మీరున్నారుగా, తనని చూసుకోకుండా ఏం చేస్తున్నారు? మీరున్నారనే కదా నేను వదిలొస్తుంది అని మహాలక్ష్మి గారి మీద అరుస్తూనే కారు కేస్ తీసుకుని బయటకు అడుగులు వేస్తూ ఉన్నాడు రామ్ చాలా కోపంగా. అవును బాబు, మేమేం చేశాము? అయినా మీరు గొడవపడి ఇప్పుడు మమ్మల్ని అంటున్నావు. నీ బెల్లం నీ ఇష్టం, ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము అస్సలు పట్టించుకోము అని కోపంగా చెప్పి కాల్ కట్ చేస్తారు మహాలక్ష్మి గారు. సూపర్ అత్తయ్య మీరు, ఎలానో మీ మాటలతో వాళ్ళని కలిపేస్తారు అని సుప్రజ గారు అంటారు నవ్వుతూ. రామ్ చాలా ఫాస్ట్‌గా కారులో మాన్షాకి స్టార్ట్ అయ్యాడు. సీత మీద చాలా కోపం పెరిగిపోయింది రామ్‌కి. తనేం తినకుండా ఉంది అని. ఫాస్ట్‌గా ఇంటికి వచ్చి సోఫాలోనే ల్యాప్‌టాప్ బ్యాగ్‌ని పడేసి, ఇక షర్ట్ స్లీవ్స్ మడుస్తూ కోపంగా పైకి వెళ్తున్నాడు. 4 స్టెప్స్ ఎక్కుతూ, అత్తయ్య రామ చాలా కోపంగా వెళ్తున్నాడు. అమ్మాయిని ఏమీ అన్నాడు కదా అని గాబరాగా అంటారు సుప్రజ గారు. ఏం కాదులేవే, అయినా వాడు అంత కోపం మీద అయితే వెళ్ళాడు కానీ సీతని చూడగానే మామూలు అయిపోతాడులే, వదిలే పద, మనం అలా గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని ఇద్దరు గార్డెన్లోకి వెళ్తారు. రామ్ చాలా కోపం మీద రూమ్లోకి వచ్చి చూడగా సీత అలానే బెడ్ మీద పడుకుని ఉంది. పొత్తు కడుపు మీద చేతిని పట్టుకుని బాధగా మూలుగుతుంది. తన ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది తను ఎంత బాధపడుతుంది అని. రామ్ డౌట్‌గానే సీత దగ్గరికి వెళ్లి చూడగా కళ్ళు మూసుకుని ఉన్నా కూడా తన కంటి కొనల్లో కన్నీళ్ళొస్తూనే ఉన్నాయి. అవి చూడగానే రామ్‌కి మనసు చివుక్కుమంది బాధతో. తను ఎంత తప్పు చేశాడో అర్థమయ్యి మనసంతా కూడా చాలా గిల్టీ ఫీలింగ్ వస్తుంది రామ్‌కి సీతని అలా చూసి. ఇక తన పక్కనే కూర్చుని సీత అని చిన్నగా పిలుస్తాడు రామ్. ఆ పిలుపు కోసమే ఉదయం నుంచి ఎదురు చూస్తున్న సీతకి ఆ పిలుపుకి వెంటనే మెలకువ వచ్చి ఏమండి అని రామ్‌ని చూసి కంటి నిండా నీళ్లతో ఏడుస్తుంది రామని చుట్టేసి. ఏమండి, నేనేం తప్పు చేశానండి? ఎందుకిలా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయారు? నాకెంత ఏడుపు వచ్చిందో తెలుసా? అని రామ్‌ని గట్టిగా చుట్టేసి అంటుంది సీత ఏడుస్తూ. ఇప్పటివరకు తనకి తను రామ్‌ని ముట్టుకోవటానికి కూడా భయపడేది. కానీ తనే స్వయంగా అలా హత్తుకోవడంతో తను ఎంత బాధపడిందో రామ్‌కి అర్థమై బాధగా అనిపిచ్చి సీతని కూడా హత్తుకుని తన తల నిమురుతూ, సీత ఎందుకేడుస్తున్నావు? నేనేం నీ మీద కోపంతో వెళ్ళలేదు. ఆఫీస్‌లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అందుకే వెళ్ళాను.
సారీ సీత అని తనని గట్టిగా చుట్టేశాడు. అయ్యో! అలా అంటారెందుకు? అయినా మీరు సారీ చెప్పడం ఏంటి? నాకు అర్థం కాక ఇలా ఏడుస్తూ ఉన్నానంతే. మీకే నేను సారీ చెప్పాలి. సారీ అండి అని రామ్‌ని హత్తుకుంటూ అంటుంది సీత. సరే కానీ మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఉన్నావంట? ఎందుకు? అని చిరు కోపంగా అంటాడు రామ్. అంటే అది నాకు తినాలని అనిపించలేదండి అని రామ్‌కి కొంచెం దూరం జరిగి అంటుంది సీత తలదించుకొని. ఏయ్! ఏమయ్యింది? ఎందుకు దూరం వెళ్తున్నావు? అయినా ఇప్పటి వరకు తినకుండా ఉంటే నీ హెల్త్ పాడవుతుంది కదా! తినాలి. సరేనా? అని ఫోన్ తీసుకుని వర్కర్స్‌కి కాల్ చేస్తూ ఉంటే, ఇప్పుడేం వద్దండి. నాకు తినాలని లేదు. మీరే కిందకి పదండి. మీరు కూడా ఏమీ తినలేదు కదా! అని సీత అంటుంటే, చెప్తుంటే వినవు కదా! ఎందుకు? మార్నింగ్ నుంచి తినకుండా ఉన్నావు. ఇప్పుడు కూడా తినుకుంటే కడుపులో మంటొస్తుంది. కొంచెమైనా తిను అని ఫోన్ చేస్తాడు వర్కర్స్‌కి. వాళ్ళొక 10 నిమిషాల్లోనే ఇక ఫుడ్‌ను మొత్తం ట్రేలో తెచ్చారు. ఇక వాళ్ళు డోర్ కొట్టడంతో రామ్ వెళ్ళి ఫుడ్‌ని తీసుకుని వచ్చాడు. సీత ఏదోలా ఫేస్ పెట్టి నాకు తినాలని లేదు. మీరే తినండి ప్లీజ్ అని సీత అంటుంటే తన ఫేస్‌లో ఏదో బాధ ఉంది అని అర్థమవుతూ ఉంటే ఇక ఫుడ్ ప్లేట్ పక్కన పెట్టి ఏమైంది సీత అని తన బుగ్గలు పట్టుకుని లాలనగా ప్రేమగా అడుగుతాడు. సీత ఫేస్ మొత్తం పీక్కుపోయినట్టు ఉండడంతో సీత తలదించేసింది. నాకు కడుపులో నొప్పిగా ఉందండి. నాకేం తిన్నా కూడా ఇంకా నొప్పి ఎక్కువవుతుంది. నాకు వద్దండి అని సీత అంటుంది బాధగా. అదేంటి కడుపులో నొప్పైతే హాస్పిటల్‌కి వెళ్దాం పద అని కంగారుగా రామంటే, వద్దండి ఇది ప్రతి నెల వచ్చేదే ఏం కాదు తగ్గిపోతుంది లేండి అని అంటుంటే, అరే చెప్తే అర్థం కాదా? అయినా నెల నెల వచ్చేదా? నెల నెల వస్తే ప్రాబ్లమ్ కాదా? సరే పద హాస్పిటల్‌కి వెళ్దాం అని తను లేచి సీతను కూడా లేపుతాడు. ప్లీజ్ అండి వద్దు అని సీత రామ్‌ని నెట్టేసి అంటుంది. ఏమైంది సీత? ఎందుకంత కంగారు? అయినా హాస్పిటల్‌కి వెళ్దామని అంటే అంత భయమెందుకు? ఏమైంది? అని అడగ్గా సీత ఇంక తప్పదు అన్నట్లు నేను నెల మీద ఉన్నానండి. సీత అనగా వాట్? అంటాడు అర్థం కాక. అంటే అది నాకు డేటొచ్చిందండి. అని సీత తల వంచి ఇబ్బందిగా చీర నలిపేస్తూ చెప్తుంది. అప్పుడు అర్థమైంది సీత ఎందుకు అలా ఉంది అని. ఓకే. ఓకే. కూల్. అయినా ఈ టైంలో హెవీగా అంత పెయిన్ ఉంటుందా? నీకెలా ఉంది సీత? నేను బాగానే ఉన్నానండి. మీరేం కంగారు పడకండి. రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది. సరే తినడానికి ఏమైనా తెప్పిస్తా ఆగు అని మేడ్స్‌కి కాల్ చేసి బటర్ మిల్క్ తెప్పించాడు రామ్. సీత గ్లాస్‌ని చూసి బిక్కమొహం వేయగా ఏంటే ఆ చూపు తాగు అని కడుపులోకి బలవంతంగా పంపించాడు. పడుకో అని తనకి నిండుగా బ్లాంకెట్ కప్పగా నేను వాష్‌రూమ్‌కి వెళ్ళాలి అని ఇబ్బందిగా అంటుంది సీత. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.